స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామ దేవత సంత మార్కెట్లో వెలసిన శ్రీ రాజమ్మ తల్లి 25వ జాతర మహోత్సవంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల చెంటిబాబు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. బోండా వారి ఇంటి వద్ద నుండి వారి ఆడపడుచు అయిన రాజమ్మ తల్లిని కొండ్రేతు శ్రీను ఇంటి వరకు చీరల మీద నడిపించి ఊరేగింపుగా పూలపాన్పు వేసి గుడి వద్దకు తీసుకుని వచ్చి ఉయ్యాల మీద అమ్మవారి ఆడపడుచును ఉయ్యాల ఊపుతూ జయ జయ బోనాలు పలికారు. అనంతరం ఆ గుడి వద్ద గల విద్యుత్ కాంతులతో గరలు రకరకాల శక్తి వేషధారులతో అంగరంగ వైభవంగా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకుని రాజమ్మ తల్లి జాతరను జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు కొండ్రోతు శ్రీను, బోండా బ్రదర్స్ మరియు అత్తులూరి సాయిబాబా, ఉప సర్పంచ్ బండారు రాజా, జీను మణిబాబు, పాండ్రంగి రాజాబాబు, దేవరపల్లి మూర్తి, నాయకులు, కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు. యావన్ మంది భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈరోజు చైత్రమాసం కృష్ణపక్షం బహుళ అమావాస్య, దీన్నే గంధ అమావాస్య అని అంటారు. ఇలాంటి మహాపర్వదినాన్ని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని మన జగ్గంపేట గ్రామంలో సంత మార్కెట్ వద్ద వెలిసి ఉన్న అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూరుపుడమ్మ, చాలా పెద్దమ్మ, భక్తుల కోరికలు తీర్చే కల్పవలేనటువంటి మన శ్రీ 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 రాజమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా 50 మంది భక్తులను కూడా ఉద్ధరించడానికి సంవత్సరాన్ని సుఖశాంతులతో వర్ధిల్లడం కోసం కొలువు తిరిగి ఉన్న మన రాజమ్మ తల్లి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి అనుగ్రహం వల్ల మన గ్రామం అంతా ఎటువంటి అగ్ని భయాలు, జార భయాలు, చోర భయాలు లేకుండా మంచి ప్రజలందరూ కూడా భక్తి ప్రపతులతో వర్ధిల్లాలని, నూరేళ్లు పసుపు కుంకుమలతో మహిళలు వర్ధిల్లాలని, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, లోక సంరక్షణ కలగాలని, హిందూ ధర్మం పరిరక్షణ జరగాలని చెప్పని ఈ రాజమ్మ తల్లి అమ్మవారి అనుగ్రహం 50 మంది ప్రజలు కూడా సుఖశాంతులతో ఈరోజు ఈ గొప్ప మహత్వగల అమ్మవారు మన జగ్గంపేట బొండావారి ఆడపడుచు, అలాగే మనందరింటికి కూడా ఆడపడుచు ఈ అమ్మవారి యొక్క జాతరను పురస్కరించుకుని అమ్మవారికి చక్కగా పూలపాన్పు వేసి బొండావారి ఇంటి దగ్గర నుంచి అమ్మవారి ఆలయం దగ్గర తీసుకొచ్చి పూల గరగతో అమ్మవారిని చక్కగా ఉయ్యాలు ఏర్పాటు చేశారు. ఉయ్యాల్లో అమ్మవారిని ఊరేగించి చక్కగా గరగలతో, బాణాసంచాలతో, నృత్య ప్రదర్శనలతో కడు వైభవంగా అంగరంగ వైభవోపేతంగా విద్యుత్ దీపాలంకరణతో అమ్మవారి యొక్క జాతరను భక్త మహాశయులు సహాయ సహకార జరుపుతున్నారు. అంతేకాకుండా ఈ అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటి అంటే కనుక ఎన్నో ఏళ్ల క్రితం నుంచి కూడా మనందరి కష్టాల నుంచి కడతీర్చి కోరిన కోరికలను తీర్చే కల్పవలి. వివాహమై దాంపత్యంలో దోషాలున్నా, సంతానం లేని వారికైనా, గ్రహ దోషాలు ఉన్న వారికైనా సరే ఒక్కసారి వచ్చి మన రాజమండ్రి గుడిలో ఈ రావి చెట్టు వద్ద 11 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి చక్కగా దర్శనం చేసుకుని అమ్మవారి కుంకుమ పూజ చేసుకుంటే వాళ్ళ కష్టాలని తీరిపోయి నుండి నూరేళ్లు భార్యాభర్తలు అన్యోన్యంగా పిల్లా పాపలతో సుఖ సంపదలతో వర్ధిల్లాలంటే ఎప్పటి నుంచో కొలు తిరిగిన మా
జగ్గంపేట ఆడపడుచు శ్రీ 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 రాజమ్మ తల్లి దివ్య అనుగ్రహం ఎప్పటి నుంచో పురాతన నుంచి వెళుతున్న చాలా గొప్ప మహత్తు గల ఈ ఆలయంలో విశేషమైన జనులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రదానం స్వీకరించి అతేడు జనవాహన సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పని ఇందు మూలంగా అమ్మవారిని అందరూ కూడా మరీ మరీ కోరి ప్రార్థించడం జరుగుతుందండి. శరణమహం ప్రపద్యే తరతే నమః అగ్రే కుంభాయ సహస్ర
ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. ఏది ఆవిడేది బీచ్కి వెళ్ళిపోయినట్లని అడుగుతుంది. ఇది 3 రోజులు బట్టి పిచ్చి పోతానని తీసుకురానా చూడు, ఇంకో పళ్ళు ఉండాలా నిందా అక్కడ ఇంకో పళ్ళు కాకులు ముట్టని రోజులు తప్పక వస్తాయిరా. నిన్ను ఒంటరిగా వదిలేసి పోతారుగా. మిగిలిన ఆస్తుల పంపకమంటూ పరువులు తీస్తారురా. ఇంటే అడవిలో నీకొక రంగుల బంగుల తడతారురా. మనిషి తొందరపడితే కాదు మరి. కాటిలో కాలే అరని కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా. ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా. మధురాతి మధురము లడ్డు